వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పర్మిషన్ వస్తుంది, కానీ రాత్రికి రాత్రి ఆ పర్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్కడో రామ్ గోపాల్పేట దగ్గర విధులు నిర్వహించాల్సిన పోలీసులు బీఆర్ఎస్ భవన్ వరకు పరిగెట్టుకొని వస్తారు. అసలు ఏం జరుగుతుంది కిషన్ కన్నీడ? కేటీఆర్ గారు వస్తారు అని తెలియగానే రేవంత్ రెడ్డి గారికి భయం పుట్టుకున్నది. ఎందుకంటే 7 రోజుల నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దీని మీద మాట్లాడుతూ పోలీస్ వాళ్ళతో డిస్కస్ చేస్తూ వారికి అనుమతి కూడా అడుగుతూ రూట్ మ్యాప్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా ఇచ్చారు. కానీ పండుగ పూట కోర్టు లేదని తెలిసి రాత్రి 11 గంటలకు వాట్సాప్లో మీరు అడిగిన అనుమతిని మేము తిరస్కరించడం జరిగింది అని అప్పుడు చెప్తారు సమాచారం. ఎందుకంటే నిన్న సాయంత్రం తేలింది ఏంటంటే కేటీఆర్ గారు ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం అందరినీ కూడా అక్కడికి శాంతి ర్యాలీకి తీసుకొని వస్తున్నారు అని. అంటే మేము అడుగుతున్న నినాదం కూడా మీరు ఇవాళ చూడండి. అక్కడ ఉన్న ప్రజలు సికింద్రాబాద్ అస్తిత్వం కోల్పోతుంది కదా. హైదరాబాదు సికింద్రాబాదు రెండు కూడా ట్విన్ సిటీసు, జంట నగరాలు. ప్రత్యేకంగా మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాళ్ళం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాళ్ళం. మేమైతే ఫుట్బాల్ అయిన పరిస్థితి మాది. ఎందుకంటే ఒక ముక్కనేమో జిహెచ్ఎంసి, మాకు మార్కెట్ డివిజను మారేడుపల్లి ఇదంతా జిహెచ్ఎంసి, ఇంకొక 8 వార్డులేమో కంటోన్మెంట్ బోర్డు, మా పార్లమెంట్ ఏమో మల్కాజ్గిరి పార్లమెంట్. ఇటు మల్కాజ్గిరి పార్లమెంటు, ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, ఇటు డివిజన్. మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దీన్ని విలీనం చేయండి, మాకు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయండి అని అంటాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 150 డివిజన్లను కాస్త మొత్తం ఇవాళ పెద్దగా విశాలంగా చేసి 300 కార్పొరేషన్లని వాళ్ళ డివిజన్లను ఇవాళ చేశారు. మరి రేపు ఎన్నికలకి వెళ్ళేటట్టు ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంది? నువ్వు అక్కడనే మల్కాజ్గిరి పార్లమెంట్గా పోటీ చేసినవి కదా, అప్పుడు హామీ ఇచ్చినావు. మొన్న ఉప ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినావు, మోసం చేసినావు. మరి ఇవాళ మమ్మల్ని లేకుండానే ఇవాళ నువ్వు ఎలక్షన్ పెట్టేస్తే దాని తర్వాత మళ్ళీ మేము ఎన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేయాలి? ఇంకొకటి, ఒకవైపు ఏమో విలీనంలో, ఇంకోవైపు ఎలక్షన్స్ జనరలీ జరగాలి. ఎలక్షన్స్ ఎందుకు? ప్రజలు వాళ్ళ ప్రతినిధులను ఎంచుకుంటారు. అక్కడ వాళ్ళ సమస్యలు, మురికి నీళ్లు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న ఇళ్ల పర్మిషన్ల ఇబ్బందులు కానివ్వండి, లేకుంటే రోడ్ల మరమ్మతులు కానివ్వండి, చిన్న చిన్న సమస్యలు అక్కడ ఉంటాయి. వాటి కోసం ప్రతినిధులు ఉండాలి. కానీ 2015లో ఎలక్షన్స్ అయినాయి అంటే ఇవాళ 2026, ఇవాళ వరకు మళ్ళీ ఎలక్షన్ కాలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో వాళ్ళ బీజేపీ నాయకులకు ఎవరు చక్కగా ఉంటే, ఎవరు ఎంపీతో మంచిగా సోపత్ చేస్తే వాళ్ళకి పదవులు ఇప్పించుకుంటారు. వాళ్ళకేమో ఆ పదవులు కావాలి. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు విలీనం కాదు అని అంటారు. ఇలా మా అస్తిత్వం ఏం కావాలి? మా ప్రజల ఇష్యూస్ ఏం కావాలి? మేము అక్కడ ఒక ఇల్లు కట్టుకోలేము. ఇల్లు కట్టుకోవాలన్నా ఆ బోర్డు తీర్మానం చేయాలి. ఆ పాడు బోర్డు చక్కగా లేదు, నామినేటెడ్ బోర్డు. వాళ్ళ జేబులు నింపితే తప్ప ఇంటి పర్మిషన్ రాదు. కొన్ని డిఫెన్స్ ఏరియాస్ ఉన్నాయి, 1000 మంది ఉంటారు. వాళ్ళు కనీసం ఒక టాయిలెట్ నిర్మాణం చేసుకోలేరు. వాళ్ళకి నీటి ఇబ్బంది. సో ఇది సరైన సమయం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎత్తుకున్న ఏదైతే నినాదం ఉన్నదో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పౌరులుగా మేము చిన్నప్పటి నుంచి అక్కడనే స్కూళ్ళు చదివిన వాళ్ళం, అక్కడనే పెరిగిన వాళ్ళం. కాబట్టి ఇవాళ మాకు కూడా రేపు ఇది మల్కాజ్గిరి కంటోన్మెంట్ బోర్డు అవ్వాలని లేదు. ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావాలి. అది సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటారా, లష్కర్ మున్సిపల్ కార్పొరేషన్ అంటారా, కానీ ఈ నినాదానికి పూర్తిగా సంపూర్ణ మద్దతు చేస్తున్నాం. ఇవాళ ఏదో మమ్మల్ని ఆపిరుండొచ్చు, అక్కడి నుంచి రామ్ గోపాల్పేట్ సిఐ గారు ఇక్కడ దాకా వచ్చారు. ఇది జ్యూరిస్డిక్షనే కాదు. రామ్ గోపాల్పేట్ సిఐ గారు ఇక్కడ దాకా వచ్చిండ్రు అంటే తలసాని గారిని ఆపి అరెస్టు చేసి ఇక్కడి నుంచి తెలంగాణ భవన్ నుంచి ఎవ్వరు కదలకుండా ప్రయత్నం. ఈ దారి పొడవున మొత్తం బ్యారికేడ్ చేసిన పరిస్థితి, 1000 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. మొహబ్బత్కి దుకాన్ అంటావు, ప్రజాపాలన అంటావు, నిరసన తెలుపుకునే హక్కు అంటావు. ఒక శాంతి ర్యాలీ కూడా సికింద్రాబాద్ కోసం మేము తీసుకునే ఇష్యూస్ కూడా ఇది పొలిటికల్ అజెండా కాదు. ఇది ముమ్మాటికి సికింద్రాబాద్ కానివ్వండి, సనత్ నగర్ కానివ్వండి, కంటోన్మెంట్ బోర్డు, కంటోన్మెంట్ విలీనం కానివ్వండి, ఇవన్నీ అంశాలు కూడిన ఒక చాలా పబ్లిక్ అక్కడ ఉన్న వాళ్ళ అవసరాల దృష్ట్యా కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్న ఇష్యూ. దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అనాలోచితంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈ శాంతి ర్యాలీ. ఇది ఆగేది లేదు. ఖచ్చితంగా దీని నుంచి ఇంకా ఫ్లేర్ అప్ అయ్యి మీరు ఇవాళ అరెస్టులు చేసినంత మాత్రాన, బ్యారికేడ్లు పెట్టినంత మాత్రాన ఆగదు. అండర్ కరెంట్ రేపు ఇంటింటా దీన్ని చైతన్యం చేసి రేపు ఖచ్చితంగా కేటీఆర్ గారు అన్నట్టు కోర్టు అనుమతులతోని మళ్ళీ ఈ కార్యక్రమం చేపడతాం. ఒక పక్క జిల్లాలకు సంబంధించి ఎప్పుడు ఏ జిల్లా పేరు ఉంటుందో, ఏ జిల్లా పేరు ఉండదో, ఏ జిల్లా పేరు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు కొత్తగా సికింద్రాబాద్, లష్కర్. ఏం జరుగుతుంది అసలు? గవర్నమెంట్ డెసిషన్ ఎట్లా ఉండబోతుంది జిల్లాల పైన? ఒకటేమో డైవర్షన్. ఆయన ఇచ్చింది 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు అమల్లో లేవు. ఆయన ఇచ్చింది 420 హామీలు, ఆ 420 హామీలు అమల్లో లేవు. డిక్లరేషన్స్, ఆ డిక్లరేషన్స్ కూడా ఇవాళ బీసీ డిక్లరేషన్ కోసం సిద్ధరామయ్య గారు వచ్చిండ్రు, ఎస్సీ డిక్లరేషన్ కోసం ఖర్గే గారు వచ్చిండ్రు, యూత్ డిక్లరేషన్ కోసము ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు. కానీ వాళ్ళు ఏంది పరిస్థితి? యువత లాఠీ ఛార్జీలు. ఇలా ఏమన్నా అంటే మేము టీఎస్ని టీజీగా మార్చినాము, మేము పాటని ఇది చేసినాము, కీరవాణితో వాడించినాము. గివే
ఎంతసేపు తెలంగాణ తల్లి నుంచి కాంగ్రెస్ తల్లి అయింది, బతుకమ్మని తీసేసినాం, చేయి గుర్తుపెట్టినాం, హస్తం గుర్తుపెట్టినాం, సచివాలయాల్లో కూడా మొత్తం ఇవే నిర్మాణం, కలెక్టరేట్లలో కూడా ఇవే నిర్మాణం చేసినాము అని చెప్పి ఇవాళ ఎంతసేపు డైవర్షన్ చేస్తూ వాళ్ళ పాలన నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం సాధిస్తారు? ఇవాళ సికింద్రాబాద్ అనే పేరు తీసేస్తే సాధించేది ఏంటి చెప్పండి? అంటే ఇవాళ అక్కడున్న అస్తిత్వము, ఆ కల్చర్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. సికింద్రాబాద్ పబ్లిక్ చాలా సాఫ్ట్ కల్చర్ ఉంటుంది. అండ్ గంగా జముని తహజీబ్ అని అన్నప్పుడు ఎక్కువ కూడా మీకు అక్కడ మీకు మసీదులు కనబడతాయి, మా బాలంరాయి ఈద్గాలు, పెద్ద పెద్ద మసీదులు మాకు కనబడతాయి, మా తాడుమండు హనుమంతుని ఆలయం కనబడుతుంది, ఎట్ ద సేమ్ టైం సెయింట్ మేరీస్ చర్చ్ కనబడుతుంది. అంటే ఇది ప్రతీక. అట్లాంటి దాన్ని వాళ్ళ మా పేరే తీసుకొని సికింద్రాబాద్ మీరు తీసేసి ఇవాళ లష్కర్ అనే దాంట్లో కూడా ఎందుకు, దానికి ఒక కారణం, ఉట్టిగా పేరు పెట్టలేదు. ఇలా లష్కర్ అనేది ఏంది, అక్కడ రెజిమెంట్, బ్రిటిష్ రెజిమెంట్ ఉండే, ఇవాళ కూడా అక్కడ డిఫెన్స్ ఉన్నది కాబట్టి, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి లష్కర్. సో ఆ పేరునే మీరు తొలగించేస్తా అంటే ఖచ్చితంగా ఇవాళ పోరాటం చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి విజన్ లేదు, క్లారిటీ లేదు. ఇవాళ ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకో 2 సంవత్సరాలు ఎట్లా నడిపిస్తానంటే ఇట్లాంటి డైవర్షన్స్తో మాత్రమే. అంతే. ఒక పక్క డైవర్షన్, ఇంకో పక్క అనర్హత వేటుకు పడ్డ ప్రతి ఎమ్మెల్యే 10 మందిలో 7 మంది బీఆర్ఎస్ లోనే ఉన్నారన్నారు. ఎంతవరకు వాస్తవం? వచ్చి రాలేవా నిరసనకి? ఇవాళ వాళ్ళు నిరసనకు రాలేదు, వాళ్ళు బీఆర్ఎస్ కార్యక్రమం కూడా వాళ్ళు ఎందులో పాల్గొంటలేరు. పైనకేమో మొత్తం కాంగ్రెస్ కండువాలే వేసుకుంటున్నారు. కానీ వాళ్ళ మరి ఆధారం లేదు అని ఏదైతే అంటున్నారో, మరి నిజంగా ధృతరాష్ట్రుడు కళ్ళు మూసుకొని పాలన చేసినట్టు ఇవాళ స్పీకర్ గారు కూడా, స్పీకర్ గారికి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మాది సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, దళిత కాన్స్టిట్యున్సీ. ఆయన కూడా దళిత బిడ్డ, దళితులకు పెద్ద ఇవాళ స్పీకర్గా ఉన్నారు అని అన్నాం. దళితులు చూసేది ఏంటిది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, అదే రాజ్యాంగం. రాహుల్ గాంధీ గారు అదే రాజ్యాంగాన్ని చూపెడుతుంటారు దేశం మొత్తం. ఇవాళ స్పీకర్ గారు ఎవరిని అవమానిస్తున్నారు? ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు, ఇంకోవైపు రాహుల్ గాంధీని అవమానిస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి బయలుదేరేటప్పుడు తెలంగాణ వస్తుంది అనగానే ఫ్లైట్ నుంచి, అబ్బో తెలంగాణ వస్తుందా, ఆ రాజ్యాంగం పుస్తకాన్ని లోపల దాపెట్టండి, బయట చూపెట్టకండి, సిగ్గుపోతుంది మనది అనే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఎందుకంటే రాజ్యాంగం ఏమో నువ్వు దేశం మొత్తము న్యాయపత్రం అని చెప్తావు, ఫిరాయింపులు అని చెప్తావు. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇంకోటి మేము ఆ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాం, చీము నెత్తురు ఉండాలి, రోషం ఉండాలి. అవును, కాంగ్రెస్లో చేరినాం, అయితే ఏంది, రేపు పోటీ పెడితే వస్తాము, ఎన్నికలు ఉంటే వస్తాం, దమ్ము లేదా? మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచిరు కదా, మీకంటూ సత్తా లేదా? అంటే మీరు క్లియర్గా ఒప్పుకుంటున్నారు, బీఆర్ఎస్ కారు గుర్తు చూసి కేసీఆర్ గారిని చూసి మీకు ఓట్లు వేసారు, మీకంటూ లేదు. మీకు ఉండుంటే దమ్ము ఉంటే కాంగ్రెస్ నుంచి ఇలా పోటీ చేయండి. ఇలా మీరు చూడండి ఎంత స్ట్రాటజిక్గా స్పీకర్ గారు మోసం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలను. 10 మంది ఎమ్మెల్యేలు ఒకటేసారి పిలిచి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగేయచ్చు. సుప్రీంకోర్టు గడికి ఒకసారి నువ్వు జైలుకు పోతావా, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటావు, ఇన్ని మాటలు అన్నది అవసరమా మన రాష్ట్రానికి మాటలు పడడం? ఇంకోటి, ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఒక్కసారి చేయకుండా ఇన్స్టాల్మెంట్ బేసిస్, మొదటిసారి 5గురు, తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు నాంచు, మళ్ళీ ఒక 2, ఇప్పుడు ముగ్గురు మిగిలిన్నారు. ఈ ముగ్గురికి ఒక నెలలో అవుతుందా, లేదు ఒకళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైంకి అవుతుందా, ఒకళ్ళకి డిన్నర్ టైంకి అవుతుందా, ఒకళ్ళది ఉగాదికి జరుగుతుందా, ఒకళ్ళది రంజాన్కి జరుగుతుందా, ఒకళ్ళది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎందుకు అంత తాత్సారం? ఇంకోటి, ఫస్ట్ అసలు పార్టీ ఫిరాయించింది ఎవరు? దానం నాగేందర్ గారు. పోటీ కూడా చేసిండు, మరి ఆయన ఇవాళ వరకు ఎందుకు కాలేదు? ఫస్ట్ 5లో కాలేదు, సెకండ్ 2లో కాలేదు, 8వ నంబర్ ఆయనదా, 9వ నంబర్ ఆయనదా, 10వ నంబర్ ఆయనదా? అంటే తాత్సారం చేయడం. అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది ఆ నియోజకవర్గ ప్రజలకు అండ్ ఈ మొత్తం దేశ ప్రజలకు కూడా. ఏంటంటే రేపు రాహుల్ గాంధీ అనేటి ఆయన పోయి ఇక్కడ నా నీతులు చెప్తే పోరాపోయి పో, ఎక్కడ నిన్ను నమ్ముతారు, నువ్వు తెలంగాణలో ఏం చేస్తున్నది నీ ప్రభుత్వం అని అంటారు కదా. సో మోసం చేస్తున్నది మీ ఓన్ రాహుల్ గాంధీ గారినే. అలా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నిజంగా కూడా భయం పట్టుకున్నది, దట్ వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. కాబట్టి సర్పంచ్ రిజల్ట్స్ కూడా చూసిర్రు, రేపు మాపు మున్సిపల్ దాంట్లో కూడా వస్తాయి. దాని తర్వాత ఖచ్చితంగా మేము అనేది ఏంటంటే 100% బీఆర్ఎస్ సుప్రీం, దిస్ ఈజ్ అ ఆన్ గోయింగ్ కేస్. స్పీకర్ గారు ఇవాళ ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నారో అది సొంతంగా ఏదో కాదు, ప్రతిసారి సుప్రీంకోర్టు చెప్తున్నది. సుప్రీంకోర్టుకి జవాబుదారీగా ఏమేమి చేసిర్రు అని చెప్పాలి. మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం, వీళ్ళ ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది, ఇట్లా తాత్సారం చేస్తున్నది, స్పీకర్ గారు తాత్సారం చేస్తున్నారు అనేది డెఫినెట్గా దీన్ని ఓపెన్ కేసుగా పెట్టేసినవి. ఇక్కడ క్లియర్గా ఎక్స్పోజ్ అయిపోయింది దట్ వాళ్ళ న్యాయపత్రము, వాళ్ళ హామీలు ఇవన్నీ కూడా బుటకం. అయితే అందరు కూడా తెలుసు, కాంగ్రెస్ కండువాలు వేసుకుంది తెలుసు, కాంగ్రెస్ కండువాలని జాతీయ కండువాలని చెప్పుకున్న పరిస్థితి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీల పైన కనిపిస్తున్న ఎమ్మెల్యేల గుర్తు అందరికీ కూడా తెలుసు. అయినా కూడా ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం. స్పీకర్ దీనికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ నాకు లేదు, వీళ్ళు పార్టీ మారినట్టు అని చెప్పడం. వాళ్ళు వాస్తవానికి మీరు మహిళ నేను అనొద్దు కానీ వాళ్ళు కాంగ్రెస్ చెడ్డీలే వేసుకుంటున్నారు, చేయి గుర్తు చెడ్డీలే వేసుకుంటున్నారు.
ఆధారాలు చూపెట్టమనండి స్పీకర్ గారు, ముందు పోయి చూపెట్టమని చెప్పండి. మాకు తెలుసు వాళ్ళు క్లియర్గా ఫుల్ కాంగ్రెస్ బ్లడ్లో ఉన్నారు వాళ్ళు. అంటే పరిస్థితి ఏంటంటే ఇంకేం ఆధారం చూపెట్టాలండి? మేము ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాము అని అంటే, ఓపెన్గా వాళ్ళు మీడియా ముందు వచ్చి మేము కాంగ్రెస్లో చేరినాము అని చెప్పారు. ముఖ్యమంత్రి గారే కదా కండువా వేసింది, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కండువా వేసి వాళ్ళు వచ్చి ఇవాళ దానికి ఏం చేస్తున్నారు? పాపం మతాన్ని కూడా ఇలా లాగుతున్నారు. లేదు లేదు అది కాంగ్రెస్ కండువా కాదు, ఇది గుడిలో ఉన్న కండువాలని. ఎవరిని మోసం చేస్తున్నారు? ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, యూ కెన్ ఫూల్ వన్ ఎట్ వన్ టైమ్, టూ ఎట్ టూ టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్. ఇలా వాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు, రాహుల్ గాంధీని మోసం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. సో ఇవాళ రాష్ట్రం అందరికీ తెలుసు, ఆ నియోజకవర్గం వాళ్ళకు కూడా తెలుసు. స్పీకర్ గారికి ఒక్కరికే ఆధారం కనబడతలేదు అంటే స్పీకర్ గారు కళ్ళు మూసుకొని నడిపిస్తున్నారు ఈ రాష్ట్ర అసెంబ్లీని. సింపుల్ యాజ్ దట్. మరి ఈ ముగ్గురు విషయంలో ఏమైనా స్పందించే అవకాశం ఉందా? మాకు ఓపే లేదు. కానీ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చెప్పండి? ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? దానం నాగేందర్ గారు పోటీ చేసింది అదే బీఫామ్ మీద కదా. ఇప్పుడు ఏమన్నా అంటారా? లేదు లేదు అది బీఫాము సోనియా గాంధీ గారు ఇవ్వలేదు, దానం నాగేందర్ గారు పోయి దొంగతనం చేసుకొని వచ్చారు రాత్రికి రాత్రి, అది కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఆయన్నే తెచ్చుకున్నాడని. ఇదేమన్నా ఫిట్టింగ్? ఇదేమన్నా మరి ఇదొక రీజన్ అవుతుందా? ఆలోచించండి. ఏఐసిసి ఆఫీస్లో బీఫామ్ పెట్టినాము, దానం నాగేందర్ గారు దుప్పటేసుకొని రాత్రి పోయి ఆ బీఫామ్ని తెచ్చుకొని వేసిర్రు, మేము మాత్రం ఆయనకి ఇవ్వలేదు, మేము కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించలేదని ఇదేమన్నా చెప్తారా? ఎవరిని ఈ అన్ని కథలు ఎందుకు చెప్తున్నారు? ఇలా వాళ్ళు రాహుల్ గాంధీ సమావేశాల్లో ఎందుకు కూర్చుంటారు? కాంగ్రెస్ మీటింగ్స్లో ఎందుకు కూర్చుంటారు? ఇలా కాంగ్రెస్ పక్షాన్ని ఎందుకున్నారు? రండి మీరు కనీసం ఇవాళ మీరు మా ఆవిర్భావ దినోత్సవం కానివ్వండి, ఇవాళ ఆ కార్యక్రమాల్లో కూడా మీరు లేరు అని అంటే ఇవాళ అర్థమైపోతున్నది కదా. వాళ్ళ క్యాంపు కార్యాలయాలు మొత్తం, వాళ్ళ బట్టలు మొత్తం అవన్నీ కూడా కాంగ్రెస్ రంగులే ఉన్నాయి. ఇంటి గోడలు అన్నీ కూడా రంగులు వేసుకొని అవే బ్యానర్స్ వేసుకొని ఉన్నారు. అయినా కాదు అని అంటే మీ కెమెరా అయితే కళ్ళు మూసుకొని లేదు కదా, అందరు మీడియా కూడా చూపెడుతున్నారు. సో ఇట్ ఈస్ అ మాకరీ ఆఫ్ ద సిస్టమ్. రేవంత్ రెడ్డి గారు నేను చాలా గొప్పవాడిని, నీతిమంతమైన పాలన ఇస్తాను, ప్రజాస్వామ్య పాలన ఇస్తాను అని దాన్ని లెఫ్ట్ రైట్ సెంటర్ ఇవాళ కుని చేస్తున్నారు. ఆ రాజ్యాంగాన్ని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ కుని చేస్తున్నారు. సో కడియం ఈ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటూ ట్వీట్లు, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? నేను అదే అంటున్నా, వారు ఎందుకులేండి, మీరు మహిళా జర్నలిస్టు జెంట్స్ అయితే మేము అంటుంటే ప్రకాష్ రాజ్ గారిది ఒక సినిమా ఉంటుంది, ఆయన ఏదో అదేంటది ఒంగోలు గిత్తన, ఆ సినిమాలోనంట అసలు మొత్తం నగ్నంగా కూర్చుంటాడు ప్రకాష్ రాజ్ గారు. అది ఆయనకు ఒక ఫీల్, అంటే ఎవరు చూస్తలేరు అని అన్నట్టు అంత పచ్చిగా. సేమ్ కడియం శ్రీహరి గారి పరిస్థితి కూడా అంతే. ఆయన ఏమనుకుంటుండంటే ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చూస్తలేరు, నీ నియోజకవర్గ ప్రజలు చూస్తలేరా? నువ్వు దగ్గరుండి అసలు నువ్వు వాస్తవానికి కరెక్టే, కేసీఆర్ గారు నిన్ను నమ్మి నీకే టికెట్ కాదు మీ కుమార్తెకు కూడా బీఫామ్ ఇచ్చారు. కానీ ఏం చేసినావు నువ్వు? ఇమీడియట్గా తీసుకొని నువ్వు పోయి కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకున్నావు. కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకొని వారికి ప్రచారం దగ్గరుండి మరీ చేసినావు. కానీ ఇవాళ నువ్వు ఏమని అంటావు అంటే భయపడుతున్నారా? మేము స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం. ఇవాళ బీఆర్ఎస్ అని అంటున్నారు అంటే మీకు దమ్ము లేదా? మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి మీకు దమ్ము లేదా? మీకు నమ్మకం లేదా మళ్ళీ ఇంకోసారి గెలుస్తారని? ఇది లాస్ట్ టైం అని కడియం శ్రీహరి గారు అనుకుంటున్నారా? దమ్ము ఉంటే ఛాలెంజ్ చేయండి, రండి బై ఎలక్షన్కి వచ్చేసేయండి, 10 మంది బై ఎలక్షన్కి వచ్చేసేయండి. అంటే ఎవరికి నమ్మకం లేదు? కడియం గారికి కడియం మీద నమ్మకం లేదా? రేవంత్ రెడ్డి పాలన మీద నమ్మకం లేదా? పోచారం గారి మీద నమ్మకం లేదా? రేవంత్ రెడ్డి గారి పాలన మీద నమ్మకం లేదా? ఈ 10 మందికి కేవలం వాళ్ళ మీదే కాదు, రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్, తిన్నదరక్క ఇడికి వచ్చినాం, ఇవాళ ఇదే చెప్పుకోవాలి, బీఆర్ఎస్ అనేది చెప్పుకోవాలి, కాంగ్రెస్ అని చెప్పుకుంటే రేవంత్ రెడ్డి చేసిన వైఫల్య పాలనకు ఇవాళ మొత్తం కూడా మనం ఓడగొడతారు అని చెప్తున్నదే అర్థమవుతున్నది. సో స్పీకర్ అల్టిమేటమా మళ్ళీ కోర్టులో తేల్చుకునే పరిస్థితులు ఉంటుందా? ఒకటి ఆనరబుల్ సుప్రీంకోర్టు దగ్గర మళ్ళీ కూడా చెప్తాము, కానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందో చూద్దాం. దానం నాగేందర్ గారి ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందో, కడియం శ్రీహరి గారి ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందో. స్పీకర్ గారు ఒక కొత్త చరిత్ర చూపెడుతున్నారు, లేదు ఆధారం లేదని. దానం నాగేందర్ గారిది ఎట్లా ఆధారం లేదో ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అది కూడా చూద్దాం. మేమైతే డెఫినెట్గా కాన్ఫిడెంట్ ఉన్నాం దట్ సుప్రీంకోర్టుకే అర్థమైపోయిందండి. ఇది సుప్రీంకోర్టుకి క్లియర్ కట్గా సుప్రీంకోర్టుకే అర్థమైపోయినప్పుడు స్పీకర్ గారు నిజంగానే స్పీకర్ గారి కుర్చీ గౌరవాన్ని కాపాడితే బాగుండేది. కాంగ్రెస్ నాయకునిగా పనిచేస్తే అది కరెక్ట్ కాదు. సో మీరు అన్నట్టు వాళ్ళపైన కాంగ్రెస్ పైన నమ్మకం లేదని అనుకుందాం కాసేపటికి, మళ్ళీ బీఆర్ఎస్లో వస్తాము అంటే చేర్చుకునే పరిస్థితి ఉంటుందా? అది మా లీడర్షిప్ డిసైడ్ చేయాలి, నేను కాదు. కానీ ఆల్రెడీ మా లీడర్షిప్ క్లియర్ చేసేసింది, ఎన్నోసార్లు కూడా వాళ్ళు చెప్పారు, వాళ్ళకు డోర్లు ఆల్రెడీ బంద్ చేసేసారు.
సో ఇదనమాట 10 మందిలో 7 మందికి క్లీన్ చిట్. సో ఇంకొక ముగ్గురి పైన 2 వారాల లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు తీర్పు. సో దీనిపైన కసరత్తులు ఒకవైపు కాంగ్రెస్లో సాగుతుంటే ఇంకోవైపు బీఆర్ఎస్లో ఈ ఎత్తుగడలకి చెక్ ఎట్లా పెట్టాలి అనే యాక్షన్ ప్లాన్ జరుగుతుంది.